సులభంగా కాసులు సంపాదనే ధ్యేయంగా కొంతమంది వ్యక్తులు ముఠాగా ఏర్పడ్డారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణా చేస్తూ పబ్బం గడుపుతున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో తనిఖీలకు వెళ్ళినటువంటి ఎంఆర్ఓ మహేష్పై శివాజీ అనే ట్రాక్టర్ డ్రైవర్ వాహనంతో ఢీకొట్టి హత్యాయత్నానికి ఒడిగట్టిన ఘటన సంచలనం రేకెత్తించింది. అక్రమ ఇసుక రవాణా అడ్డుకోవడానికి తన బృందంతో తనిఖీలకు వెళ్లారు సిరిసిల్ల ఎంఆర్ఓ మహేష్. దీంతో గమనించినటువంటి ట్రాక్టర్ డ్రైవర్ శివాజీ వేరెవరో వస్తున్నారు, మా ఇసుక రవాణా అడ్డుకుంటున్నారు అనేటువంటి ఉద్దేశంతో వీరిని పైకి ట్రాక్టర్ ఎక్కించి హతమార్చే ప్రయత్నం చేశారు. గమనించినటువంటి సిబ్బంది అలాగే ఎంఆర్ఓ మహేష్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పుకున్నారు. దీంతో వెంటనే అక్కడి నుంచి ఇసుక ట్రాక్టర్ అక్కడే వేసి పరారైనటువంటి ఘటన కలకలం రేపుతుంది. దీనికి సంబంధించి పోలీసులకి ఫిర్యాదు అందించడం జరిగింది. ఆయన పరారైనటువంటి వ్యక్తిని దీని వెనుక ఉన్నటువంటి ఎవరున్నారు, ఎవరి హస్తం ఉంది, ఇసుక అక్రమ రవాణా వెనుక ఉన్నటువంటి ఎవరు సిండికేట్గా మారారు,